ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం చుడిదార్ మీది ప్యాంట్ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫ్రీగా ఉండేలాగా అనమాట. ఫ్రీగా వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకొని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మనకైతే ఇది చుడిదార్ మీద వచ్చిందనమాట ప్యాంట్ పీసు. దీన్ని అయితే ఇలా పొడుగులో ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి. పొడుగుగా మనకి డిజైన్ను బట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నేను ఎట్లా వేసినా కూడా ఈ డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది కాబట్టి నేను ఇది పొడుగ్గా అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా 4 ఫోల్డింగ్ల మీద పరుచుకోవాలన్నమాట. క్లాత్ని అనేది 4 ఫోల్డింగ్ల మీద వేసుకున్న తర్వాత ఫోల్డింగ్లు అనేవి మన వైపుకు ఉండేలాగా పెట్టుకొని ఎడ్జెస్ ఉంటుంది కదా, ఎడ్జెస్ అనేది అటు ఆపోజిట్ వైపు ఉండేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి. నేనైతే కొలతలతోటే వేస్తున్నానండి, ఆది ప్యాంట్ ఏం లేదు. ఇప్పుడు కింద నుండి మనకి ప్యాంట్ పొడవుకి 6 ఇంచులు అయితే మేనేజ్ చేసుకోవాలి. నాకు 38 వచ్చిందండి. నేను 32 తీసుకుంటున్నాను పొడవు అనేది. తీసుకున్న తర్వాత కింద నేనైతే మార్కింగ్ వేసానండి, వీడియోలో కనిపిస్తలేదు. కింద మనము ఒక ఎడ్జెస్ అనేది ఒక మార్కింగ్ వేసుకోవాలి సమానంగా ఉండేలాగా. వేసుకున్న తర్వాత కింద మనం ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటాము కదా కాలు దగ్గర, దానికి 2 ఇంచెస్ అనేది సమానంగా తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ వదిలేసుకున్న తర్వాతనే మనం 32 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము దగ్గర మార్కింగ్ కోసం మనకి వేస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచెస్ అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 ఇంచెస్ అంటే మనకి 4 ఫోల్డింగ్ల మీద ఉంటుంది కదా, మొత్తము నేనైతే 10 ఇంచెస్ వరకు పెడుతున్నాను అనమాట. నాకు అంటే 4 ఇంచులు కలుపుకున్నాను. మొత్తం మనకి కుచ్చులు వచ్చిన తర్వాత నాప కోసము మొత్తం కలుపుకొని నాకైతే 36 వచ్చిందండి. నేను 40 ఇంచెస్ అంటే అందులో 4వ భాగం 10 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నానండి. 10 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కుచ్చులు అనేవి ఎక్కువగా లూజ్గా రావాలి అనుకుంటే ప్యాంటు మనం ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు. లేదు నార్మల్గా కావాలి అనుకుంటే ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనం తీసుకున్న మార్కింగ్కి కుచ్చులు అనేవి మనకి ఎంత రావాలో అంత పెట్టేసుకోవాలి. తర్వాత నేనైతే క్లాత్ ఎడ్జ్ వరకు పెడుతున్నానండి. తర్వాత మనము ఒక 1.5 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలన్నమాట. లోపలికి తీసుకొని ఆ క్లాత్కి ఇలా డబ్బా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనకు పొడవు అనేది ఎంత ఉండాలంటే 9 ఇంచెస్ వరకు అయితే నేను తీసుకుంటున్నానండి. కిస్తా రౌండ్ వచ్చేసి మనకి 9 కిస్తా డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఇలా కర్వ్ షేప్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇచ్చుకున్న తర్వాత కింద మనకి కాలు దగ్గర మార్కింగ్ వచ్చేసి 6 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర కూడా అలాగే 6 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని మిగతాది ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెంచుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మనము కింద వేసుకున్న మార్కింగ్కును ఇక్కడ కూడా. అలాగే ఇక్కడ మోకాళ్ళు మార్కింగ్ అదంతా అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఫ్రీ సైజ్ లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు. టైట్ ఫిట్టింగ్ లాగా ఉంటే మనకైతే మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం క్రాస్గా కలిపేసుకుంటే సరిపోతుంది. కింద మనం కాలు దగ్గర మార్కింగ్కును ఇక్కడ మనం కిస్తా మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. స్కేల్ కూడా ఉంటాయండి, స్కేల్ సహాయంతో అయినా గీసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఎలా మార్కింగ్ వేసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాప కటింగ్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ మార్కింగ్ ఎక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలో మనకైతే ఐడియా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు దీనికోసం అయితే పైన నాప వేసుకుంటాం కదండి, దానికోసం అయితే మనం ఎక్కువగా మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన పనేం లేదనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఒకసారి కటింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్ల మీద వేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది 4 ఫోల్డింగ్లు వేసుకొని మనకి పైన మనం ఎలా తీసుకున్నామో ప్యాంటు దాన్ని పెట్టుకొని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని అనేది ఎక్స్ట్రా మార్కింగ్ మొత్తం కట్ చేసుకొని స్ట్రైట్గా ఉండేలాగా పీస్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్ల మీద వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్ల మీద వేసుకున్న తర్వాత ఇలా 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్న సమానంగా ఉండేలాగా ఒకసారి కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ముందుగానే కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, మనకి ఎక్కడి వరకు అయితే కుచ్చులు పెట్టుకుంటామో అక్కడ మార్కింగ్ వరకు అయితే వెడల్పు ఉంటే సరిపోతుంది. 4 ఫోల్డింగ్ల మీద కరెక్ట్గా అక్కడి వరకు చూసుకొని లెంత్ అనేది నేను నాప పొడవు అనేది 12 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనకి కింద ఖర్చులకు పైన నాడ ఎక్కించుకుంటాం కదా, దానికోసం కూడా
ఫోల్డింగ్ అనేది ఇందులోనే వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఏముండదు. 12 ఇంచెస్ వరకే తీసుకుంటున్నాను పొడవు. తీసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈజీగా మెజర్మెంట్స్తో ప్యాంట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి చుడిదారు డ్రెస్ కూడా టాప్ కటింగ్ కూడా చూపిస్తాను. దానికైతే జేబులు కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకి మధ్యలో కుచ్చులు రావాలంటే అటు నుంచి పెట్టుకోవాలి, లేదంటే కాల్ సైడ్ అయితే ఇటు నుంచి పెట్టుకోవాలి. ఎలా స్టిచ్చింగ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.